ఎమ్మెల్యే రాజా సింగ్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫోన్ చేసిన అంశానికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది రాజా సింగ్ రాజీనామా. ఈ నేపథ్యంలో ఆయన నెక్స్ట్ అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు కూడా ఆయనతో మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఎమ్మెల్యే రాజా సింగ్ కి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫోన్ కాల్ చేసి బీజేపీలో ఉండాలి అంటూ కోరారు ఆ సదరు కార్యకర్త. రాజీనామా విషయంలో ఇంకోసారి పునరాలోచన చేయాలి అంటూ కూడా ఆ కార్యకర్త కోరుకున్నారు రాజా సింగ్తో. కేంద్రం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు రాజా సింగ్. నా రాజీనామాపై పెద్దలకే వదిలేశాను, పెద్దలదే ఫైనల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఆ ముగ్గురు బీజేపీని నాశనం చేస్తున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆ కాన్వర్జేషన్లో. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఎటువంటి కాన్వర్జేషన్ జరిగింది, ఇటు భారతీయ జనతా పార్టీకి చెందిన ఆ కార్యకర్త ఏమన్నారు, దాంతోపాటు రాజా సింగ్ దానికి ఏమైనా సమాధానం ఇచ్చారు, మరి ముఖ్యంగా ఆ ముగ్గురు ఎవరు అనే అంశానికి సంబంధించి మాట్లాడారా, ఎందుకే కాన్వర్జేషన్లో ఏముంది ఇప్పుడు చూద్దాం. హలో సార్, నమస్తే ఎవరు సార్. కార్యకర్తను సార్ నేను. మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఏం చేద్దాం, వీళ్ళు గుండారాజ్యంకి భరించాలంటే కష్టం. లేదు సార్, మాకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్. మాకు మీరంటే ఒక టైగర్. మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు. అది కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారా అని మా అభిప్రాయం కార్యకర్తగా సార్. భువనగిరి సార్ మాది. ఇప్పుడు కార్యకర్తలు మనోభావాలకి నేను వాళ్ళు ముందు పెట్టినాను, కార్యకర్తలకి అన్యాయం చేయకండి. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు. అవును సార్. ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి ఇది చేసినాం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది చూద్దాం తమ్ముడా. కానీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్. 100% అది మాకు కూడా తెలుసు సార్. మీ గురించి తెలుసు, మీ అభిమాని నేను. కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరూ తెలుసు. మీరు ఉంటేనే ఆ హైదరాబాద్ లో ఇక్కడ ఉంటుంది సార్. అది బీజేపీ మాకు తెలుసు సార్. కానీ అంటే మేం చెప్తున్నాను అనుకో సార్, కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండని మా ఆలోచన, అంతే. ఒక పర్సనల్ గా ఒక కార్యకర్తగా సార్. మనము లెటర్ రాసినాం కదా, కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు. కానీ ఏదైనా కావాలి సార్. మీరు లేనిది బీజేపీ కష్టం సార్. మీరేమనండి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా, బీజేపీని సర్వనాశనం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు. కానీ తప్పు చేస్తారు సార్ వాళ్ళు. ఏదన్నానండి, వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది. చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్. కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతి. అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్. సార్ మేము భువనగిరి సార్. మీరంటే మాకు ఇష్టం సార్. మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంట్లో అంత అది అన్నట్టు మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి రాజా సింగ్ అంటే చాలు, బ్రాండ్. కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. అది మీకు తెలియదు, కాకపోతే కొన్ని విషయాలు తెలివాయి. కానీ దేవుని దేవాల మళ్ళీ మీరు రావాలి, మీరు ఉండాలి. మాకు మీరు ఉంటే చాలు సార్. మాకు మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి సార్. మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి వెళ్ళి ఏబీపీ ప్రెసిడెంట్, మీ లెక్క మేము. కానీ బాధ అవుతుంది మీరు లేరని, అంతే. కానీ ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ ఏదైనా పునరాలోచన చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. దండాలు సార్. జై శ్రీ. రైట్, అది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అలాగే ఎమ్మెల్యే రాజా సింగ్ కు మధ్య జరిగిన కాన్వర్సేషన్. కొద్దిసేపటి క్రితం ఆ కాన్వర్సేషన్ జరిగింది. ఆ కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే కనుక, నేను కాలేజీ రోజుల నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరంటే మాకు ఇష్టం, మీరంటే మాకు ఆదర్శం అంటూ కూడా ఆ కాన్వర్సేషన్లో చెప్పుకొచ్చాడు. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడంటే, మీరు ఒక్కసారి పునరాలోచన చేస్తే బాగుండు. ఇది కేవలం ఒక కార్యకర్తగా నేను అంటున్న మాట. మిమ్మల్ని చూసే కాలేజ్ రోజు నుంచి మిమ్మల్ని చూసి ఒక ఆదర్శంగా నేను మారాను, ఆదర్శంగా మారి నేను రుచిలో ఉన్నాను. అట్ ద సేమ్ టైం మీరుంటే బాగుంటుందంటూ చెబుతూనే, మీరంటే ధైర్యం, మీరుంటే బాగుంటుంది అన్న ఆ క్వశ్చన్కి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలోని ఇంకో మాట అన్న కూడా జరిగింది. కొద్దిగా ఆలోచన చేస్తే బాగున్నప్పుడు కేంద్రం ఏ ఆలోచన చేస్తుందో, ఇన్ఫ్యాక్ట్ ఇది రీటరేట్ చేశారు ఆయన. దాదాపుగా 2-3 సార్లు చెప్పుకొచ్చారు. కేంద్రం రాజీనామాని పంపించాం, కేంద్రం ఏ ఆలోచన చేస్తుందో చూద్దాం, కేంద్రం ఆలోచనకు తగినట్టుగా మనం ముందుకు వెళ్దాం అంటూ కూడా రాజా సింగ్ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఇద్దరు ముగ్గురే ఇటు భారతీయ జనతా పార్టీని నాశనం చేస్తున్నారంటూ
సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. దానికి ఇంకా ఏమన్నారంటే కనుక కాస్త ముందుకు వెళ్ళి ఇంకొక మాట అనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి అంటే లేఖ అంశానికి సంబంధించి ప్రస్తావించిన రాజీనామా విషయంలో ఇటు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం, దానికి తదనుగుణంగా ముందుకు వెళ్దాం అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. పునరాలోచన చేయాలని రిక్వెస్ట్ చేసినప్పుడు లేదు, ప్రస్తుతం పునరాలోచన అంశానికి సంబంధించి కాదు, అక్కడ కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా, నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్తామంటూ కూడా కాన్వర్సేషన్. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆలోచన జరుగుతోంది, ఎటువంటి కాల్ కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, రాజా సింగ్కి దాదాపుగా కొన్ని వందల ఫోన్స్ వస్తున్నాయి రోజు అంటూ కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏమైనా పునరాలోచన చేస్తున్నారా, లేకపోతే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే కేంద్రం నిర్ణయానికి ఆ కేంద్రం నిర్ణయం వచ్చిందా అతను చూద్దామని ఇంకా ఆ అంశానికి సంబంధించిన చర్చ జరుగుతుందా? ఎస్ సచిన్, డెఫినెట్ గా రాజా సింగ్ పునరాలోచన పడ్డారని చెప్పాలి. దానికి నిరసనం కార్యకర్తలతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి పార్టీకి సంబంధించి క్విట్ అయిపోదాం అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తను మాత్రం క్లియర్ గా పార్టీ వదిలి వెళ్ళిపెట్టిపోవాలి, లేదంటే రాజా సింగ్ చెప్తున్నట్టు ధర్మ కార్యక్రమాలు చేసుకోవాలని ఫిక్స్ అయిపోయి పూర్తి స్థాయిలో కూడా పార్టీ నుంచి తెగతెంపులు చేసుకుంటారు. కానీ ఇక్కడ రాజా సింగ్ రాజీనామా చేసిన అనంతరం కూడా ఒకవైపు కేంద్ర పార్టీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుందని ఒక కార్యకర్త యొక్క ఫోన్ సంభాషణ మనము ఇందాక విన్నాం. అందులో సంబంధించి రాజా సింగ్ క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు, పార్టీ మీద తనకు ఎటువంటి కోపం లేదు అని మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ముగ్గురు నేతలు పార్టీని నాశనం చేస్తున్నారని చెప్పి పదే చెప్పడం ఏదైతుందో కేవలం రాష్ట్ర పార్టీ నేతలు ఇక్కడ ఉన్నటువంటి కీలకమైన నేతలను ఆయనకు నచ్చక కూడా ఇక్కడ పార్టీకి మరి రిజైన్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజా సింగ్ కు సంబంధించి కేవలం ఇక్కడే కాదు, ఆయనకు ఫోన్ కాల్స్ కంటిన్యూగా వస్తున్నాయని చెప్పి ఆయన రాజా సింగ్ అనుచరులు చెప్తున్నారు. పార్టీలో ఉండాలి, ఒక హిందూ టైగర్ గా పేరొందారు కాబట్టి పార్టీలోనే కొనసాగాలని, రిజిగ్నేషన్ మీద వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇటువంటి ఫోన్లు చాలా వస్తున్నాయి. అసలు ఫోన్ కు సంబంధించి అసలు నిలకడ లేకుండా కూడా కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. కాబట్టి రాజా సింగ్ కూడా మాటలు చూస్తే మాత్రం డెఫినెట్ గా పునరాలోచనలో కూడా పడ్డారని చెప్పొచ్చు. రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం రాజా సింగ్ పైన, ఎందుకంటే నిన్న చెప్పాము ఒక శాసనసభ్యునికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కాబట్టి కేంద్ర పార్టీకి సంబంధించి కూడా రాజా సింగ్ విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీ వదిలేసింది. బంతి అసలు సెంట్రల్ పార్టీ కోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి మరి ఏ నిర్ణయం సెంట్రల్ పార్టీ తీసుకుంటుందా అని కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ రాజా సింగ్ పైన అనేక పుకార్లు కూడా ఇప్పటికే వస్తున్నాయట, వివిధ పార్టీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ రాజా సింగ్ సైతం కూడా కొన్ని పార్టీలు తను సంప్రదిస్తున్నాయని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి ఈ సిచ్యువేషన్ లో గతంలో మాదిరిగా రాజా సింగ్ మీద పార్టీ సస్పెండ్ చేస్తుందా, అంత సాహసం చేస్తుందా అనేది కూడా కొంత వేచి చూడాలి. ఎందుకంటే ముందు మాట్లాడుకున్న సందర్భంలో శ్రీధర్, కార్యకర్తల నుంచి ఇటువంటి ఒక కాల్స్ రావడం లేకపోతే కాన్వర్సేషన్ జరుగుతుంది అనుకున్న క్రమంలో ఇటు రాష్ట్ర బీజేపీకి సంబంధించి, తెలంగాణ బీజేపీకి సంబంధించిన నేతలు ఏమైనా తర్జన భర్జన పడుతున్నారా? అంటే ఈ లెటర్ని కేంద్రానికి పంపించాలా వద్దా, లేకపోతే ఇక్కడే రాజా సింగ్తో మాట్లాడేది ఈ అంశానికి సంబంధించి తేల్చే ప్రయత్నమో, లేకపోతే ఇటువంటి ఏమైనా జరుగుతోందా? ఎందుకంటే ఇటువంటి జరిగే క్రమంలోనే కాస్త లేట్ అవడమో, లేకపోతే కేంద్ర నిర్ణయానికి సంబంధించి కాస్త ఆలోచనలు లేకపోతే ఆలస్యం అయ్యే అవకాశాలు అటువంటిది ఎవరు జరుగుతోంది ఇప్పుడు బీజేపీలో? సచిన్, రాజా సింగ్ కు సంబంధించి ఇటు బీజేపీ దాదాపుగా తెగతెంపులు చేసుకునే విధంగా కూడా ఆ డిసిషన్ కు సంబంధించి మాత్రం రాజా సింగ్ అంశం మీద, పార్టీకి రిజైన్ చేసిన అంశం మీద అటు కేంద్ర పార్టీకే వదిలేసింది. ఎందుకంటే రాష్ట్ర పార్టీకి సంబంధించి కూడా రాజా సింగ్ మీద నిర్ణయం తీసుకునేటువంటి అధికారం అంతలా ఉండదు. ఏదైనా శాసనసభ్యుడు కాబట్టి కేంద్ర పార్టీ ఆయన సస్పెండ్ కానివ్వండి, లేదంటే ఆయనకు సంబంధించి ఏదైనా కూడా ఆయనకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకునేటువంటి అవకాశం అక్కడే ఉంది. కనుక తెలివిగా ఇటు కేంద్ర పార్టీ కూడా అటు జాతీయ పార్టీకి వదిలేసిందని చెప్పొచ్చు. మరొక పక్క రాజా సింగ్ అంశం మీద కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర నేతలు, పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా రాజా సింగ్ పైన మాట్లాడేందుకు సాహసం చేయట్లేదు. ఒక విధంగా సాహసం అనే కాకుండా పార్టీ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినట్టు కూడా సమాచారం. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అది కూడా రాజా సింగ్ వంటి కాంట్రవర్సీ నేత మీద మాట్లాడితే అది అటు ఇటు పోయి మళ్ళీ పార్టీ మెడకే చుట్టుకుంటుంది. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు రాజా సింగ్ మీద వచ్చినప్పుడు మాత్రం మీడియాతో ఎవరు మాట్లాడోదని కాస్త ఆంక్షలు కూడా విధించినట్టయితే సమాచారం. కానీ రాజా సింగ్ ఒక పక్క పార్టీకి రిజైన్ చేస్తూనే ఈ రోజు కొన్ని ఎమ్మెల్యేగా కూడా తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల్లో కూడా రాజా సింగ్ తిరుగుతూ కనిపించారు. కానీ బీజేపీ నేతలు మొన్న ఎప్పుడైతే రిజిగ్నేషన్ చేశారో ఆ రోజే కూడా రాజా సింగ్ కు
సవాల్ కూడా విస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పార్టీ పదవికి కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని. కానీ రాజా సింగ్ ఎక్కడ కూడా అటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేటువంటి యోచనలో కూడా కనబడట్లేదు. కాబట్టి డెఫినెట్ గా కూడా ఒకవైపు కార్యకర్తలతో మాట్లాడినటువంటి విధానం కానివ్వండి, రాజా సింగ్ వ్యవహార శైలి కానివ్వండి, మరో పూర్తిగా పార్టీకి అంటే పార్టీ పైన కూడా పునరాలోచనలో పడ్డట్టే అని కూడా స్పష్టమవుతుంది. ఇది ఒకటే కాదు, రాజా సింగ్ సంబంధించి ఏదైనా స్టేట్మెంట్ రాజా సింగ్ ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మోడీ అమిత్ షా నాయకత్వంలోనే పనిచేస్తానని కూడా చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా రాజా సింగ్ మళ్ళీ పునరాలోచించి బీజేపీలోనే కొనసాగుతారన్న చర్చ కూడా జోరందుకున్నదని చెప్పొచ్చు సచిన్. శ్రీధర్, కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, అక్కడ కార్యకర్తల నుంచి ప్రెజర్ వచ్చినప్పుడు లేకపోతే కార్యకర్తల నుంచి రిక్వెస్ట్లు పెరిగే సందర్భంలోని నాయకులు ఆలోచనలో పడుతూ ఉంటారు. అప్పుడు రాష్ట్ర నాయకత్వంతో మళ్ళీ చర్చలు జరపడము అంటే ఏదో ఒక కామన్ పాయింట్కి వచ్చి అప్పుడు ఆ మ్యాటర్ అనేది కాస్త తేలే అవకాశం తెగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సందర్భం ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ? డెఫినెట్ గా సచిన్, ఎందుకంటే కార్యకర్తలతో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించి కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే రాజా సింగ్ సంబంధించి అధ్యక్షకు సంబంధించినటువంటి విషయంలోనే వచ్చింది కాబట్టి వాటికి సంబంధించి అధ్యక్ష విషయమే కాదు, గతంలో నుంచి పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో కూడా పార్టీ నేతలపైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి కాన్స్టిట్యూన్సీ లో కూడా కొంతమంది రాజా సింగ్ కు మద్దతుగా ఉన్నారు, ఇంకొంతమంది వ్యతిరేకంగా ఉన్నారనే చర్చ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ నాయకత్వం ఎవరు కూడా బండి సంజయ్ తో సహా ఎవరు రాజా సింగ్ తో మాట్లాడేటువంటి సాహసం కూడా చేయట్లేదు. కాబట్టి కేవలం కేంద్ర పార్టీ నిర్ణయం వైపు, కేంద్ర పార్టీ నిర్ణయం మీదనే రాజా సింగ్ యొక్క డిసిషన్ కూడా ఆధారపడి ఉందని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా రాజా సింగ్ రాజీనామా చేసిన తర్వాత ఆ వెంటనే మాట్లాడారు. ఇప్పుడేమో ఇద్దరు ముగ్గురికి సంబంధించి ముగ్గురు పార్టీని నాశనం చేస్తున్నారు, ఆ ముగ్గురే బీజేపీ నాశనం చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆ రోజు ఏమన్నారు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, అంతకన్నా ముందు ఇటు కార్యకర్తకి రాజా సింగ్కి మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో ఒకసారి చూద్దాం. హలో సార్, నమస్తే ఎవరు సార్. కార్యకర్తను సార్ నేను. మీరు లేకుంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ఏం చేద్దాం, వీళ్ళు గుండారాజ్యంకి భరించాలంటే కష్టం. లేదు సార్, మాకు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము డిగ్రీ నుంచి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాం సార్. మాకు మీరంటే ఒక టైగర్. మీరు లేనిదంటే మాకు ఒక ఊహలో కూడా వస్తలేదు. అది కొద్దిగా ఏమన్నా పునరాలోచన చేసుకుంటారని మా అభిప్రాయం కార్యకర్తగా సార్. భువనగిరి సార్ మాది. ఇప్పుడు కార్యకర్తలు మనోభావాలకి నేను వాళ్ళు ముందు పెట్టినాను, కార్యకర్తలకి అన్యాయం చేయకండి. ఇవాళ ఎంతో మంది కార్యకర్తలు కష్టపడి బీజేపీని ఇక్కడ వరకు తీసుకొని వచ్చినారు. అవును సార్. ఇప్పుడు మనం అయితే ఏం చేయాలి చేసినాం, ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది చూద్దాం తమ్ముడా. కానీ అసలు మీరు ఏమన్నారు కానీ మీ చేతిలో ఈ అధ్యక్ష పదవి ఉంటే వేరే తీరుండు సార్. 100% అది మాకు కూడా తెలుసు సార్. మీ గురించి తెలుసు, మీ అభిమాని నేను. కాకపోతే మీరు మాకు తెలియదు కానీ మీరు మాకు అందరూ తెలుసు. మీరు ఉంటేనే ఆ హైదరాబాద్ లో ఇక్కడ ఉంటుంది సార్. అది బీజేపీ మాకు తెలుసు సార్. కానీ అంటే మేం చెప్తున్నాను అనుకో సార్, కొద్దిగా ఏమైనా ఆలోచన చేస్తే బాగుండని మా ఆలోచన, అంతే. ఒక పర్సనల్ గా ఒక కార్యకర్తగా సార్. మనము లెటర్ రాసినాం కదా, కేంద్రం ఏం చెప్తుంది దీనిపైన చూసి మనం ప్లాన్ చేద్దాం ముందు. కానీ ఏదైనా కావాలి సార్, మీరు లేనిది బీజేపీ కష్టం సార్. మీరేమనండి, మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు వీళ్ళు అదే అనుకుంటున్నారు కదా, బీజేపీని సర్వనాశనం చేయాలని ఆ ఇద్దరు ముగ్గురు ఆలోచన పెట్టుకున్నారు. కానీ తప్పు చేస్తారు సార్ వాళ్ళు. ఏదన్నానండి, వాళ్ళ నిర్ణయం ఏందో అర్థమైతలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఓడడం చాలా తప్పది, చాలా అంటే ఒక బ్లండర్ మిస్టేక్. కానీ మీరు ఇంత కార్యకర్తకైనా మీరు ఫోన్ లిఫ్ట్ చేసిరంటే అదే సార్ మీకున్న ఉన్నతి, అది మీ దగ్గర ఉన్న మంచితనం అది సార్. సార్ మేము భువనగిరి సార్. మీరంటే మాకు ఇష్టం సార్. మీ స్టేట్ అన్ని మాకు మీరంటే ఇక ఇంట్లో అంత అది అన్నట్టు మాకు. మా ఫ్యామిలీ మొత్తానికి రాజా సింగ్ అంటే సాల్ బ్రాండ్. కానీ లక్షల మంది ఉన్నారు సార్ నాలాంటి వాళ్ళు. అది మీకు తెలియదు, కాకపోతే కొన్ని విషయాలు తెలివాయి. కానీ దేవుని దేవాల మళ్ళీ మీరు రావాలి, మీరు ఉండాలి. మాకు మీరు ఉంటే చాలు సార్. మాకు మేము ఇంత కష్టపడి 30 ఏళ్ళ నుంచి వెళ్ళి సార్. మేము మా ఆర్ఎస్ఎస్ కాలేజ్ ప్రెసిడెంట్ నుంచి ఏబీపీ ప్రెసిడెంట్, మీ లెక్క మేము. కానీ బాధ అవుతుంది మీరు లేరని, అంతే. కానీ ప్రయత్నం చేయండి సార్. మళ్ళీ ఏదైనా పునరాలోచన చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. దండాలు సార్.
థ్యాంక్ యూ. జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి వచ్చిన, రిజైన్ లెటర్ పార్టీకి. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజా సింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజా సింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో అంటే పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక లెటర్ మా కిషన్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాడు. కిషన్ రెడ్డి గారు, మీ చేతి నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.